చెప్పండి మేడం. రే, ఎక్కడున్నావు? పని మీద బయటకు వచ్చాను మేడం. వెంటనే రామాలయంకొచ్చాయి, నీతో పని పడింది. గుడిలో నాకేం పని ఉంటుంది మేడం? కొంప తీసి నేను బాగుండాలని నా పేరు మీద పూజ ఏమైనా చేపిస్తున్నారా ఏంటి? రే, జోకులేస్తే చంపేస్తాను విధవా. త్వరగా గుడి దగ్గరకు వచ్చి బాగిని చంపే మార్గం ఏంటో వెతుక్కో. ఇవాళ బాగిని నువ్వు చంపాలి. అందరం గుడికొస్తున్నాం. సీతారాముల కళ్యాణం హడావిడిలో అందరూ ఉంటారు. అదే హడావిడిలోనే దాని ప్రాణాలు పోవాలి. ఏంటి మేడం, నన్ను జోకులు వేయొద్దని మీరు వేస్తున్నారు? రే, నేను జోకులు వేయడం ఏంటి వెధవా? జోక్ కాకపోతే ఇంకేంటి మేడం? ఆవిడ ఒంటరిగా కోల్కత్తాలో ఉన్నప్పుడే ఆవిడ్ని ఏమీ చేయలేకపోయాం. అలాంటిది అమరేంద్ర గారు పక్కనుండగా ఆవిడ్ని చంపడం కాదు కదా, ఆవిడ నీడని కూడా టచ్ చేయలేం. టచ్ చేయకుంటే, చెయ్యలేకపోతే నువ్వు చచ్చిపోతావు. అమరేంద్ర అరుంధతి కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఏంటి మేడం మీరు చెప్పేది? నిజమా? అవును. పోయినసారంటే అమర్ ఆరు చచ్చిన బాధలో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఈసారి అలా కాదా, పూర్తి కాన్సంట్రేషన్ ఆ కేసు సాల్వ్ చేయడం మీదనే పెట్టాడు. ఇప్పుడు కానీ అమర్ గతంలోకి వెళ్తే మనమిద్దరం దొరికిపోతాం. అలా జరగకూడదంటే అమర్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వాలి. అది బాగి చావుతోనే జరుగుతుంది. అందుకే దాని ఇవాళ ఎలాగైనా చంపాలి. సరే మేడం, మీరు గుడికొచ్చేయండి, నేను వచ్చేస్తాను. ఏం చేయాలో ఆలోచిస్తా. సరే.